SSMB 29 గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ OTT సబ్స్క్రిప్షన్స్ అన్నిటికీ పెరిగిపోయినాయి కదా. ఆబ్వియస్గా ఇండియాలో సబ్స్క్రిప్షన్స్ అన్ని పెరిగిపోయాయి, కానీ మ్యాసివ్ మూవీస్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. వీళ్ళు OTT డీల్ అనేది నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఇస్తున్నారని చాలా టాక్ వస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా చిన్న అమౌంట్ అయితే చేయట్లేదు. పుష్ప అనేది 275 crores వెళ్ళింది నెట్ఫ్లిక్స్కి. అది అందరికి తెలిసిండొచ్చు. 275 or 175 నాకు క్లియర్గా గుర్తులేదు. దాని తర్వాత ఇది దానికంటే ఎక్కువ పోతుంది అనేసి చాలా మంది చెప్తున్నారు. నెట్ఫ్లిక్స్లో వెళ్తుంది మ్యాక్సిమం. అండ్ సల్మాన్ ఖాన్ నుంచి గల్వార్ వ్యాలీ అనే ఒక సినిమా పోస్టర్ వచ్చింది, అల్టిమేట్ ఉంది, చూడొచ్చు. కంబ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ అల్లు అర్జున్ గారిది సినిమా, అల్లు అర్జున్ యాక్చువల్లీ సినిమా వచ్చేసరికి ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయిపోతున్నాయి, సినిమా షూటింగ్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ కావచ్చు అని చెప్తున్నారు. అది ఒకటి. ఇంకోటి పెడ్డి, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అండి, ఓపెన్ చెప్తున్నా. పెడ్డి గురించి అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెడ్డి మూవీ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. పెడ్డి అప్డేట్ ఏంటంటే నైట్ అవుట్ షూట్ అంట. ఆల్మోస్ట్ 3000 members వేసుకొని ఫుల్ ఫైట్ సీక్వెల్ అంటున్నారు. చాలా మ్యాసివ్ స్కేల్లో చేస్తారంటున్నారు. ఈ షూటింగ్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ ఢిల్లీలో జరుగుతుంది. ఫుల్ మ్యాసివ్ ఫైట్ సీక్వెల్ జరుగుతుంది. అదే ఢిల్లీలో షూట్ అయిపోయిన తర్వాత చేస్తారేమో. అండ్ ప్రభాస్ స్పిరిట్ వచ్చేసరికి చాలా కాంట్రవర్సీస్ వెళ్తుంది. ఏం జరుగుతుందో తెలియదు భయ్య. అసలు మన దీపికాని తీసేసినప్పటి నుంచి ఫుల్ డౌట్ఫుల్గా ఉంది. అండ్ అఖండ సినిమా కూడా అప్డేట్ వచ్చింది. అఖండ సినిమా అప్డేట్ ఏంటంటే బజరంగి బైజాన్ మీరు చూసిండొచ్చు. బజరంగి బైజాన్ సినిమాలో చిన్న పాప ఉంది కదా, ఆ చిన్న పాప వచ్చేసరికి ఈ సినిమాలో జనని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. నాకు తెలిసి ఆ చిన్న పాపనే అఖండ 1లో ఎవరైతే చూసారో, అఖండ 1లో చిన్న పాప ఉంటుంది కదా, అదే పెద్దగా అయిన తర్వాత ఏం జరుగుతుందో అది ఈ సినిమాలో చూపించుండొచ్చు. అండ్ అది పెద్దగా అయిన తర్వాత తన క్యారెక్టర్ తీసుకున్నారు. తన పేరు జనని. ఈ సినిమాలో అఖండ 2లో తన అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. షూటింగ్లో తను కూడా వచ్చేసింది. సో ఇవి అప్డేట్స్ ఇవాళకి. అండ్ మర్చిపోయాను, వన్ లాస్ట్ అప్డేట్. నాగ చైతన్య గారి వాళ్ళది సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. నాగ చైతన్య 24th ఫిలిం వచ్చేసరికి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. పోస్టర్ వచ్చేసరికి చాలా అల్టిమేట్ ఉంది. తన లుక్ కంపేలే కానీ మంచి సంథింగ్ అడ్వెంచరస్ ఫిల్మ్ అనుకుంటున్నాను. సంథింగ్ కేవ్స్లో ఏదో చేస్తున్నట్టున్నారు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ నాగ చైతన్య ఫిలిం ఫర్ ద ఫస్ట్ టైం.